ఈరోజు మనం అక్షర వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్షర నీట్ 2026లో చాలా మంచి ర్యాంక్ సాధించింది. తను తన ఫ్యామిలీ హిస్టరీలో ఫస్ట్ MBBS డాక్టర్ అవ్వబోతుంది. సో మేము మా రెసిడెన్స్ టీమ్ ఈరోజు అక్షర వాళ్ళ పేరెంట్స్కి కంగ్రాచులేషన్కి వచ్చాము. ది ఎంటైర్ రెసిడెన్స్ టీమ్ ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అక్షర. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ మ్యామ్. అక్షర నీట్ 2026లో చాలా మంచి ర్యాంక్ సాధించింది. అక్షర మీ ఫ్యామిలీలో వెరీ ఫస్ట్ MBBS డాక్టర్ అవ్వబోతుంది. సో దీని గురించి మీరు ఎలా అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఆమె నర్సరీలో మేబీ అనుకుంటాను, నర్సరీ LKG అప్పుడు ఎవరు అడిగినా ఏమవుతావమ్మా అంటే ఫస్ట్ డాక్టర్ అని అనేది. సో అది అచీవ్ చేస్తుందో లేదో తెలియని వయసులోనే అది డిసైడ్ అయిపోయింది. సో అలా ఇంకా ఆమెను చిన్నప్పటి నుంచి డాక్టర్ కానీ అందరం ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఫస్ట్ నీట్ రాసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది మేడం, ఎందుకంటే తన స్కోర్ 672. సో ఆమె కూడా చాలా హ్యాపీగా ఉండే. బట్ ఈ రీనీట్ వల్ల కొంచెం డిసప్పాయింట్గా ఉంది. బట్ ర్యాంక్ వరకు ఓకే, హైదరాబాద్లో మంచి బెస్ట్ కాలేజ్లో వస్తుంది కాబట్టి ఐ ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ రెజొనెన్స్. మీ వల్లే 100% అయితే మీ వల్లే సార్. మధు సార్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా మధు సార్ ఈరోజు నాకు మంచి మాటలు చెప్పిండమ్మా, మధు సార్ మాట్లాడిండమ్మా అని చాలా బాగా చెప్పేది. థ్యాంక్ యూ సార్. అక్షర ఫస్ట్ MBBS డాక్టర్ అవ్వబోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా మేడం. అందరికంటే ఎక్కువ ఆయనే గర్వంగా ఉంటాడు. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు కాల్ చేసి విషయం చెప్తూ ఉంటారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ వాళ్ళు కాలేజ్ పేరే అడుగుతున్నారు సార్ కాల్ చేసి. ఏ కాలేజ్లో చదివిందని అడుగుతున్నారు అందరూ. ఫ్రెండ్స్ కూడా అందరు ఫోన్ చేశారు. ఊర్లో కూడా అందరు గర్వంగా ఫీల్ అవుతున్నారు. మా బంధువులు కూడా అంతా గర్వంగా ఫీల్ అవుతారు సార్. మొత్తం అందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు, కంగ్రాచులేట్ చెప్తున్నారు. మొత్తం అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతారు అందరూ. ఈ ఫ్యామిలీలో ఈమె రోల్ మోడల్ అనుకుంటా. నౌ షీ విల్ బికమ్ ద రోల్ మోడల్ టు ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. నో సర్, విలేజ్ కే రోల్ మోడల్. ఓ గ్రేట్, విలేజ్ కే రోల్ మోడల్. నైస్లీ సెడ్. నౌ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అక్షర? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నా. చిన్న ఉన్నప్పటి నుంచి చెప్తుండే ఇట్లా మా సార్ వాళ్ళందరూ ఇట్లా వచ్చి నన్ను అడుగుతారు మీ పేరు చెప్తా అని వీళ్ళకి చాలా వేస్తారు, ఫోటో తీసుకుందామని చెప్తున్నా. సూపర్. ఫైనల్లీ యు అచీవ్డ్, యు ఆర్ వెరీ హ్యాపీ. మా అన్న కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు చాలా. ఓకే. చిన్న పల్లెటూరు నుంచి స్టార్ట్ అయిన నీ ప్రయాణం, మీ నాన్న ప్రయాణం, మీ ఇద్దరు సిస్టర్స్ని మంచి ఉన్నత స్థానంలో చూడడానికి మిమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తూ మిమ్మల్ని చదివించారు కదా. హౌ యూ అప్రిషియేట్ యువర్ ఫాదర్ ఫర్ హిస్ సపోర్ట్? అది చెప్పలే మేము, అది బయట కొట్టేసుకున్నాకనే క్లియర్ అయిపోతుంది. అక్షర నీట్ రిజల్ట్ రోజు రిజల్ట్ చూడగానే మీ రియాక్షన్ ఎలా ఉండే? ఫస్ట్ రిజల్ట్ అనే నాకు తెలియదు మ్యామ్. రవీందర్ సార్ మెసేజ్ చేసి హాయ్ మ్యామ్ రిజల్ట్ ఈజ్ అవుట్ అనగానే మేము షాక్ అయినాం చాలా. ఫస్ట్ చూడంగానే ఫస్ట్ కొంచెం లో అనిపించింది, కానీ తర్వాత అంతమందిలో అంత ర్యాంక్ రావడం కూడా బెస్టే అన్నాను. అక్షర నీట్ అనేది చాలా డిఫికల్ట్ ఎగ్జామినేషన్, బట్ యూ హ్యావ్ సెక్యూర్డ్ అ వెరీ గుడ్ ర్యాంక్ అనమాట. హౌ డిడ్ యూ మెయింటైన్ ద కన్సిస్టెన్సీ 2 years ఆఫ్ జర్నీలో? ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ 3 months అయితే నాకు అసలు హాస్టల్లో ఉండాలని అనిపించలేదు. అప్పుడు చదివినా కానీ అది ఏం బ్రెయిన్కి ఎక్కలేదు అనమాట. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ అట్లా అయిపోయింది. సెకండ్ ఇయర్లో మాత్రం మోటివేషన్ ఫస్ట్ పేరెంట్స్ నుండి వస్తుంది. ఆ తర్వాతకి మధు సార్, ఫస్ట్లో జయా మ్యామ్ వల్ల అయితే చెప్పచ్చు బయో అంత మంచిగా వచ్చిందంటే. ఆ తర్వాత ఫిజిక్స్లో ఫస్ట్లో SKU సార్, తర్వాత అంకిత్ సార్, రవీందర్ సార్, వీళ్ళ వల్లే మ్యామ్. మీ మదర్ చెప్తా ఉంది, చిన్నప్పటి నుంచే మా అమ్మాయి డాక్టర్ కావాలనే తపన పడేది అని చెప్తా ఉంది. దానికి మీ మోటివేషన్ ఏంటి? ఎందుకు మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు? నిజంగా తెలియదు సార్. చిన్నగా ఉన్నప్పుడు నాకు కళ్ళలు కూడా వస్తుండే నేను డాక్టర్ అయినట్టు. బయట వచ్చిండొచ్చు. అచ్చా, వెరీ గుడ్. అసలు ఎప్పుడు వేరే కోర్స్ అని అనుకోలేదు సార్, ఓన్లీ బైపీసీ అలానే. మేము కూడా ఎప్పుడేం ట్రై చేయలేదు, ఇది చదవాలి అది చదవాలి, ఆమె కిడ్స్ పెట్టేసి అది అట్లా భయపడితే. ఓకే. ఈ MBBS అయిన తర్వాత ఏ స్పెషలైజేషన్లో వెళ్ళాలనుకుంటున్నావు?
నాకు ఆర్థోపెడిక్లో ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఈ ఎంఎస్ చేసిన తర్వాత మీ ఊర్లో అట్లీస్ట్ వారంకి ఒక రోజు ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, ఎవరైతే లైక్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా సేవ చేయాలనుకుంటున్నావా? పక్కా సార్, మా నాన్న కూడా అదే చెప్పిండు మొన్న గ్రేట్ గ్రేట్. రిజల్ట్ రోజు. కంపల్సరీ ఎవరైతే పూర్ పీపుల్కి ఉంటో 100% వీక్లో వన్ డే యూ వాంట్ టు డెడికేట్ యువర్ విలేజ్ ఆర్ నీడీ పీపుల్. గ్రేట్ గ్రేట్. అక్షర, ఇప్పుడు నువ్వు ఫస్ట్ MBBS డాక్టర్ అవ్వబోతున్నావు. సో హౌ దిస్ విల్ బి చేంజింగ్ యువర్ లైఫ్? ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఈ అచీవ్మెంట్ నీ లైఫ్కి ఎలా ఇంపాక్ట్ఫుల్ అవుతుంది? I think I'll become more responsible now, so that I should serve my nation also. How did you selected this particular resonance make you to become the doctor? రెజొనెన్స్ నేమ్ ఫస్ట్ నాకు మా టీచర్ సజెస్ట్ చేసింది సార్ స్కూల్లో, కానీ అప్పటికి నాకు పెద్ద ఐడియా లేదు కాలేజెస్ గురించి. ఆ తర్వాత అన్న హెల్ప్తో ఫస్ట్ రెజొనెన్స్కే వచ్చినాము. అంతే ఫస్ట్ డేనే అడ్మిషన్ తీసేసుకున్నాం, అయిపోయింది. జాయిన్ అయిన ఒక డ్రీమ్తో ఇప్పుడు ఆ డ్రీమ్ రియలైజ్ అవ్వబోతుంది. ఇప్పుడు ఈ టోటల్ జాయినింగ్ నుంచి ఈ టోటల్ 2 years ప్రాసెస్లో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెజొనెన్స్? నేను ఎంత కష్టపడగలనో నాకు తెలిసింది కాలేజ్కి రావడం వల్లే. ఇంకా హాస్టల్లో కూడా నేను ఒక్కదాన్నే ఉండాలి కదా సార్, ఒక్కదాన్నే ఉండగలుగుతా అనే ధైర్యం కూడా వచ్చింది, అంటే పేరెంట్స్ లేకుండా. చాలా రెస్పాన్సిబుల్ అయినా. ఎస్ సార్. అమ్మ, మీరు యాజ్ అ మదర్గా అమ్మాయి ఇప్పుడు మంచి కాలేజీలో సీట్ రాబోతుంది. సో మీ వైపు నుంచి మీ ఎలాంటి ఎంకరేజ్మెంట్ మీరు ఇవ్వగలిగారు మీ అమ్మాయికి ఈ 2 yearsలో? స్టార్టింగ్ బాగుంది సార్, ఒక 2 months అలాగా చాలా బాగుంది. తర్వాతకి ఆ ఒంటరితనం తట్టుకోలేకపోయినట్టుంది. మీ సపోర్ట్ లేకపోతే అయితే అది అసలు పాసిబుల్ అయ్యేది కాదు. చాలాసార్లు ఏడ్ చేసి మీరు కాల్స్ మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చిర్రు, తను సపరేట్గా కూర్చోబెట్టి చదివించిర్రు. సో ఇది ఒక రెజొనెన్స్కి పాసిబుల్ అని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ టైంలో మీ సపోర్ట్ లేకపోతే ఆమెని తీసుకొచ్చే వాళ్ళమేమో. ఆమె అంటే అప్పటి వరకు మమ్మల్ని వదిలి ఉండలేదు కదా సార్. సో అంతా క్రెడిట్ గోస్ టు రెజొనెన్స్. సార్, మీరు వ్యాపారంలో బిజీ ఉంటూ మీ అమ్మాయి హాస్టల్లో లో అయినప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేయగలిగారు మీ అమ్మాయికి? రెగ్యులర్గా వచ్చి అమ్మాయితో మాట్లాడి మోటివేట్ చేసేదా? వారానికి సండే వచ్చేది సార్. లాస్ట్కి వస్తే నీ ఇష్టమనే చెప్పినాను, ఇక ఆమెనే కవర్ చేసుకుంది, ఆమెనే గట్టిగా అయిపోయింది. మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి? లైక్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 8-8:30 వరకు చదివేదానివి, ఒక్కొక్కసారి ఏంటి కంటిన్యూస్గా చదివేనా, ఇంకేమైనా లేదా నాకు ఎందుకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి అనే టైంలో నువ్వు ఎలా ఆ స్ట్రెస్ని రిలీవ్ చేసుకునేదాన్ని? స్ట్రెస్ పోవాలంటే ఫస్ట్ నా కళ్ళ నుండి నీళ్ళే వస్తాయి సార్. అది ఎక్కడైనా వెళ్ళి ఎడ్ చేసి వచ్చి మళ్ళీ చదువుకుంటా అంతే. చాలాసార్లు కూడా నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఏం అక్షర తక్కువ మార్క్స్ వస్తాయంటే నువ్వేం మాట్లాడేదాన్ని కాదు, ఏడ్చేదాన్ని. ఫస్ట్ ఏడిపే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద స్ట్రెస్ బస్టర్ ఫర్ యూ. అక్షర, ఇప్పుడు మిడిల్ టెస్ట్లో రెగ్యులర్గా మన క్యాంపస్లో టెస్ట్ ఉంటూ ఉంటుంది. సో వెన్ యూ స్కోర్ లో మార్క్స్, సో ఆ టైంలో హౌ డిడ్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ టు కీప్ యువర్ సెల్ఫ్ కన్సిస్టెంట్? సమ్ టైమ్స్ ఐ డోంట్ థింక్ మచ్ అబౌట్ ఇట్, కానీ ఒక్కొక్కసారి మాత్రం చాలా లోగా అనిపిస్తుంది. అప్పుడు ఫోన్ చేయడం కానీ, మధు సార్ పిలిస్తే మధు సార్తో కానీ, రవీందర్ సార్తో కానీ, ఫ్యాకల్టీతో మాట్లాడితే సెట్ అయిపోయేది. ఆ తర్వాత మళ్ళీ చదువుకునేదాన్ని. ఇప్పుడు మనకు చూస్తున్న అంత ఆస్పిరెంట్స్కి నువ్వు ఒక 3 tips ఇవ్వగలవా? ప్రిపరేషన్ వాళ్ళు ఎలా చేయాలి? ఫస్ట్ థింగ్, పేరెంట్స్ని మర్చిపోకూడదు. ఎప్పుడైనా లో ఫీల్ అయితే వాళ్ళ ఫేస్ గుర్తు తెచ్చుకుంటే చాలు, మనం చదివేయచ్చు. సెకండ్ థింగ్, మనం ఎప్పుడైనా లో మార్క్స్ వచ్చినాయని మనం అక్కడే గివప్ చేయాలనుకుంటే మన డ్రీమ్ కూడా పోయినట్టే. ఆ డ్రీమ్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నెక్స్ట్ థింగ్, ఫ్యాకల్టీ ఏది చెప్పినా వినాలి, వాళ్ళు ఎప్పుడు మనం మంచి కోసమే చెప్తారు. ఒక 3 mistakes మా ఆస్పిరెంట్స్ చేయకూడదు. ద 3 mistakes they should not do while they need preparation. ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ నాట్ మేకింగ్ ద ఎర్రర్ నోట్స్ ఫస్ట్ ఇయర్లో అంత చేయలే, కానీ సెకండ్ ఇయర్ రివిజన్ అప్పుడు అది చాలా హెల్ప్ చేసింది అది చేయడం వల్ల. సెకండ్ థింగ్, ఫిజిక్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, అంటే చదవడం అలాంటివి పెట్టుకోకూడదు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. థర్డ్ థింగ్, బయో అండ్ కెమిస్ట్రీకి NCERT మర్చిపోకూడదు.
కెమిస్ట్రీ ఎన్సీఆర్టీని లైట్ తీసుకోకూడదు. మీ కుటుంబంలో ఈ అమ్మాయి డాక్టర్ అవ్వబోతుంది కదా, మీ కుటుంబంలో ఏం చేంజెస్ రాబోతున్నాయి? చాలా చేంజెస్ వస్తాయి సార్. యాక్చువల్గా అంటే మేము పేరెంట్స్మే కానీ మాతో పాటు సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ బాబాయ్, ఎస్పెషల్లీ వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మామయ్య, వీళ్ళందరూ అంటే పేరెంట్స్గా మేము 100% ఇస్తే వాళ్ళు 70% ఇచ్చారు సార్. ఆమె డాక్టర్ అవ్వబోతుంది అంటే స్వయంగా వాళ్ళే అవుతున్నారేమో అన్నంత ఎక్సైట్మెంట్. నాట్ ఓన్లీ పేరెంట్స్, అసలు వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సింది. మీరు కొంచెం ముందు చెప్పింటే అంటే మీరు రియాలిటీగా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు అనమాట. అందరూ యాక్చువల్గా ఇప్పుడు వరకు మేము ఫ్యామిలీలో ఉన్నాము అంటే అందరితో ఈక్వల్గా ఉన్నాం సార్. ఈమెకి ర్యాంక్ వచ్చింది అనేసరికి మమ్మల్ని ఎక్కడో చూడడం మొదలుపెట్టి గొప్పగా చూస్తున్నారు, చాలా గొప్పగా చూస్తున్నారు. అప్పుడు మాకు అనిపిస్తుంది ఇలాంటి పాపని కన్నందుకు ఇంకా చాలు, మాకు ఏమైనా చేయొచ్చు ఆమె కోసం అన్న ఈ ధైర్యం ఉంటది కదా సార్. అది మాత్రం 100%. అక్షర, మీ ఫ్యామిలీలో నువ్వు ఒక రోల్ మోడల్ అవ్వబోతున్నావు. యూ గాట్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీ. సో మీ చెల్లెల్ని కానీ, మీ చిన్నాన్న పిల్లల్ని కానీ, మీ పెద్దనాన్న పిల్లల్ని కానీ, ఇంకా మీ కజిన్స్ కానీ, హౌ డూ యూ హెల్ప్ దెమ్ అండ్ హౌ డూ యూ మోటివేట్ దెమ్? ఎలాంటి గైడెన్స్ అయినా నేను ఇవ్వగలుగుతా సార్. ఎందుకంటే డాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్. దానికోసం ఎంత కష్టపడినా నాకు తెలుసు. అదేవిధంగా వాళ్ళ డ్రీమ్ కోసం వాళ్ళు ఎంత కష్టపడాలో నేను చెప్పగలుగుతా. అంటే ఆ కష్టం సేమే ఉంటుంది ఏదానికి. ఆ కష్టపడిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ కూడా నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు. దట్ ఆల్సో యూ కెన్ టెల్ నా? మ్యామ్, యాజ్ అ పేరెంట్గా మేము యాజ్ అ టీచర్ లాగా మేము అక్షరాకి చాలా బాగా సపోర్ట్ చేశాము. యాజ్ అ పేరెంట్గా మీరు కూడా సపోర్ట్ చేశారు. సో ఇక్కడ మాకు చూస్తున్న అంత పేరెంట్స్కి, పేరెంట్స్కి మీరు ఏం చెప్పగలరు? అంటే ఎలా మనం వాళ్ళు ఒక చైల్డ్కి ఎలా సపోర్ట్ చేయాలి? పిల్లల గ్రోత్ అనేది మెయిన్గా పిల్లలపైన డిపెండెడ్గా ఉండదు మేడం. ఎందుకు అంటే ఫస్ట్ పిల్లలకి గైడెన్స్ ఇవ్వడం వరకు మనది ఉంటుంది. బట్ వాళ్ళ ఏం అనేది వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. యాజ్ ఎ పేరెంట్స్గా మనం పుష్ చేయడం వల్ల దానివల్ల వాళ్ళ ఏంకి రీచ్ అవ్వలేరు. కాబట్టి వాళ్ళ ఇష్టాలను తెలుసుకొని వాళ్ళ ఇష్టాలకి తగ్గట్టుగా మనం సపోర్ట్ చేయాలి తప్ప వాళ్ళని పుష్ చేస్తే మాత్రం వాళ్ళ ఏంకి వాళ్ళు రీచ్ అవ్వలేరు అని నా ఒపీనియన్ మేడం. అక్షర, నీ డ్రీమ్ సాధించడానికి రెసిడెన్స్ నీకు ఎలా హెల్ప్ చేస్తుంది? త్రూ ద టెస్ట్స్ అండ్ ద మెటీరియల్, ఫ్యాకల్టీ సపోర్ట్ అయితే నేను ఎక్సలెంట్ అని చెప్పగలుగుతా మ్యామ్. ఎందుకంటే మార్నింగ్ 6 నుండి నైట్ 8:30 వరకు ఏ కాలేజ్లో ఉన్నారనుకుంటా అంతసేపు. నా సిల్లీ డౌట్స్ని కూడా చాలా ఓపికగా క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతుంది. ఫైనల్లీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అక్షర. థ్యాంక్ యూ అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.